రైట్ గా తిరుమల శ్రీవారి ఆలయం పై నుండి మరో విమానం వెళ్ళింది. ఇక అతి తక్కువ ఎత్తులో నుండి ఆలయ గోపురం పై నుండి విమానం వెళ్ళింది. నిజానికి ఆలయం పై నుండి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని ఆగమ శాస్త్ర నిబంధనలు ఉన్నాయి. దీంతో ఇప్పటికిప్పుడే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఆలయంపై నుండి విమానాలు వెళుతుండడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మార్చి నెలలో ఒకే రోజు తిరుమల ఆలయం సమీపంలో ఏకంగా 8 విమానాలు వెళ్లాయి. మే నెలలో ఆలయంపై నుండి 3 విమానాలు వెళ్లాయి. అయితే కొన్ని నెలల క్రితమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. తిరుమలకు విమానాలు రాకుండా నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కోరారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అప్పుడప్పుడు డ్రోన్లు కూడా ఎగరడం భక్తులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయం పై నుండి మరో విమానం వెళ్ళింది. అతి తక్కువ ఎత్తులో నుండి ఆలయ గోపురం పై నుండి విమానం వెళ్ళింది. ఇక నిజానికి ఆలయం పై నుండి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని ఆగమ శాస్త్ర నిబంధనలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇక అయినప్పటికీ పట్టించుకోకుండా ఆలయం పై నుండి విమానాలు వెళ్తూ ఉండడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మార్చి నెలలో ఒకే రోజు తిరుమల ఆలయం సమీపంలో ఏకంగా 8 విమానాలు వెళ్లాయి. మే నెలలో ఆలయం పై నుండి 3 విమానాలు వెళ్లాయి. అయితే కొన్ని నెలల క్రితమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. తిరుమలకు విమానాలు రాకుండా నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అప్పుడప్పుడు డ్రోన్లు కూడా ఎగరడం భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, అసలు ఆలయం పై నుంచి వెళ్లకూడదు అని నో ఫ్లైన్ జోన్ గా ప్రకటించారని కేంద్రం చెబుతూ ఉన్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం, ఇంకా ఏ దిశలో వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారు? టీటీడీ అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఒకటిగా విరాజిల్లుతుందని చెప్పాలి. అశేష భక్తులు కూడా స్వామివారిని కలియుగ దైవంగా భావిస్తూ కీర్తిస్తూ మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ఎప్పుడు కూడా నిత్యము కళ్యాణం అక్కడ స్వామివారు ఎప్పుడు కూడా భక్తుల మధ్యన ఉంటారని ఒక భక్తులు కూడా వారికి కూడా నమ్మకం కూడా ఉంటుంది. వేల లక్షల్లో కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంపై కొన్ని రోజులుగా కూడా విమానాలు ఎగరడం వల్ల ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అవుతుందని భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయనే చెప్పాలి. అలాగే పండితులు కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తాజాగా మనం చూసుకున్నట్లయితే మార్చి 26, 2025 ఉదయం 8 గంటల సమయంలో శ్రీవారి ఆలయ గోపురపై నుండి ఒక విమానం అయితే చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసి, అయితే తాజాగా ఈ రోజు కూడా ఉదయము ఏదైతే స్వామివారి పైన అయితే ఈ గోపురం పై నుంచి అయితే అతి తక్కువ ఎత్తులో ఈ విమానం, అంటే మామూలుగా కాకుండా అతి తక్కువ ఎత్తులో ఈ విమానం ఎగరడము భక్తులను ఇంత ఆందోళన కలిగించే విషయం అనే చెప్పాలి. కొందరు భక్తులు కూడా దీన్ని గమనించి తమ మొబైల్స్ లో కూడా రికార్డు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ అధికారులతో పాటు విజిలెన్స్ కి సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీని మీద ఆలయం మీదకి వెళ్లిన విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఈ విమానం దీనిపై కూడా హారా అయితే తీస్తున్నారు. టీటీడీ
టీటీడీ అధికారులు దీనిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా అయితే విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం అన్నది విరుద్ధం అని చెప్పాలి. ఎందుకంటే తిరుమలను నో ఫ్లైట్ జోన్ గా మీరు చెప్పినట్టుగా కూడా ప్రకటించారు. ఆయన కూడా దీనిపై మరి ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం కూడా శోచనీయంగానే చెప్పాలి. ఎందుకంటే దీనిపై మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కూడా గతంలో కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల కూడా దీనిపై ఫిర్యాదు చేసినప్పుడు కూడా మరి కేంద్రం మాత్రం దీనిపై తూతు మంత్రంగా చూడడం అన్నది కూడా భక్తుల్లో కింద అయితే ఆందోళన వ్యక్తం కలుగుతుందనే చెప్పాలి. మరి ఇప్పటికైనా అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇటీవల కాలంలో కూడా డ్రోన్లు కూడా ఎగిరిన పరిస్థితి ఉంది. దానిపై అన్ని విజిలెన్స్ అధికారులతో పాటు టీటీడీ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఫ్లైట్ జోన్ ఏదైతే ఉందో ఈ విమానాలు ఎగరడంపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికైనా కేంద్రం దీనిపై దర్యాప్తు చేపట్టి దీన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఈ రోజు మార్నింగ్ ఎగరడంతో భక్తులు కూడా ఆందోళన కలిగించింది. ఎందుకంటే అటు చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కొంత భక్తుల్లో ఆందోళన కలిగినప్పటికీ కూడా దర్శనానికి వెళ్లాలన్నా కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉంది. అయినా టీటీడీ కూడా ఎక్కడికక్కడ భద్రతా చర్యలు, వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడోకి కింద భక్తులైతే ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ విమానం ఎగరడంపై కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఇప్పటికైనా టీటీడీకి సంబంధించి అధికారులు కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుందో, అదే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో, మరి కేంద్రము దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది చెప్పాలి. నందిని, అలాగే చెప్పండి, ఇక దీనిపై ముఖ్యంగా ఏ రకంగా టీటీడీ ముందుకెళ్తుందంటారు? ఎస్, మీరు చెప్పినట్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? అలాగే ఇప్పటికీ బీఆర్ నాయుడు అయితే మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా లేఖ రాయడం కూడా చూసాం. మరి దీనిపై ఏ విధంగా ముందుకెళ్తుంది టీటీడీ? ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా టీటీడీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇది కూడా చాలా పెద్ద సమస్యనే చెప్పాలి. ఎందుకంటే స్వామివారి గోపురం పైన ఇది వెళ్ళడం కూడా ఆగమ శాస్త్ర ప్రకారం కూడా ఇది కరెక్ట్ కాదని పండితులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై కూడా మరి కేంద్రం దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళినప్పుడు కూడా కేంద్రం మరి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రము మరి సీఎం చంద్రబాబు దీని మీద ఎటువంటి నివేదిక ఇస్తారు, అంటే దీనిపై ఎటువంటి కమిటీ వేస్తారా, లేదంటే దీని ద్వారాగా మరి కేంద్రానికి ఏ విధంగా నివేదిక ఇస్తారు, ఏ విధంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై మాత్రం టీటీడీ చైర్మన్ బీవీ నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మళ్ళీ రెండోసారి ఈ విధంగా కూడా ఫ్లైట్లు ఎగరకుండా చూడడానికి చర్యలు అయితే తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. నందిని, అలాగే చెప్పండి, ఇక గత నెలలో అంటే మార్చిలో, ఏప్రిల్, మేలో కూడా చాలా డ్రోన్స్ కూడా ఎగిరినట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరి దీనిపై ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఏరోప్లేన్ కి సంబంధించి కూడా టీటీడీ స్పందించిందా? ఖచ్చితంగా స్పందించింది. ఎందుకంటే ఏదైతే భక్తుల కంటికే పడింది. ఎందుకంటే అక్కడ నిత్యం కూడా వేస్తారు ఉంటారు. నిత్యం కూడా స్వామివారి సేవలో చాలా మంది కూడా తరించిపోతూ ఉంటారు. 2-3 రోజులు కూడా అక్కడ గోపురం దగ్గర కూడా స్వామివారిని తరించుకుంటూ ఉంటున్న భక్తులు కూడా ఉంటారు. అయితే ఏదైతే ఆ గోపురానికి సైడ్ అటు ఇటు కూడా ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు అటువైపు నుంచొని. సో వీళ్ళు ఏదైతే విమానం ఎగిరిందో ఆ దృశ్యాలను అయితే భక్తులు కూడా వారి సెల్ ఫోన్లు కూడా వీడియోలు తీసిన పరిస్థితి ఉంది. దీని ద్వారాగానే టీటీడీ సిబ్బందితో పాటు టీటీడీ అధికారులు కూడా వెంటనే ఈ సమాచారం అందడం కూడా జరిగింది. వెంటనే విజిలెన్స్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే సీసీ ఫుటేజ్ ద్వారా కావచ్చు, డ్రోన్ల ద్వారా కావచ్చు, అసలు ఈ విమానము ఏ సమయానికి వచ్చింది, ఏ సమయంలో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఇక్కడ ఈ గోపురం మీదకి వచ్చిందన్న దానిపై కూడా ఇప్పుడు ఆరా తీసిన పరిస్థితితో ఉంది. కొద్ది సమయంలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా బీవీ నాయుడు గారు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. నందిని, అలాగే చెప్పండి, ఇక ఎస్ మీరు చెప్పినట్లు ఆపరేషన్ సింధు నేపథ్యంలో కూడా చూసుకోవచ్చు. ఉగ్రవాదుల ముప్పు గనక ప్రధాన దేవాలయాలకు కూడా స్వర్ణ దేవాలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చెప్పి ఉన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. మరి భద్రత పరంగా ఏదేని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి గగనతలంలో ఇలా విమానాలు ఎగరడం వల్ల? అంటే ఎప్పుడు కూడా ఇంత ఒకే నెలలో ఇన్నిసార్లు డ్రోన్లు కావచ్చు, విమానాలు కావచ్చు ఎగరడం అన్నది కూడా ఎప్పుడు జరగలేదు. కానీ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా జరుగుతుందంటే ఖచ్చితంగా, ఎందుకంటే దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, తాజా పరిణామాలు దృష్టిలో పెట్టుకొని టీటీడీ భక్తులు భద్రతను కూడా అలాగే స్వామివారి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని టీటీడీ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయాలి. అందుకు అనుగుణంగానే కింద అలిపిరి దగ్గర నుంచి కూడా భక్తులు ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుని కిందికి
వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ కూడా అణువణువు కూడా దీనిపై కూడా వాళ్ళు సోదాలు చేయడం కావచ్చు, వాళ్ళు వస్తున్న వెహికల్స్ సోదాలు చేయడం కావచ్చు, ప్రతిదీ కూడా సోదాలు చేస్తున్నారు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా పూర్తి స్థాయిలో దీనిపై కూడా చర్యలు తీసుకుంటారని కూడా భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు అనుగుణంగా కావచ్చు, అలాగే స్వామివారి భద్రత విషయంలో కావచ్చు కూడా ఖచ్చితంగా దీనిపై అయితే కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మంత్రి ఏ విధంగా స్పందిస్తారు, అలాగే సీఎం చంద్రబాబుతో పాటు తనకు సంబంధించిన శాఖ మంత్రులు కూడా ఏ విధంగా స్పందిస్తారని చూడాల్సిన పరిస్థితి అయితే కేంద్రం మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో అయితే యాక్షన్ తీసుకుంటుందని పలువురు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రశ్నించే గొంతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. అక్రమ కేసులు నమోదు చేస్తూ నిర్బంధిస్తుంది. తాజాగా ప్రముఖ సామాజిక మాధ్యమం తెలుగు స్క్రైబ్ రిపోర్టర్ గౌతమ్ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రాతినిధ్యం ప్రశ్నించినందుకే తెలుగు స్క్రైబ్ను లక్ష్యంగా చేసుకుని గౌతమ్ను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సినంత పెద్ద తప్పు ఆయన ఏం చేయలేదని, తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే వారిని భయపెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు కళ్యాణ్ రావు విమర్శించారు. గౌతమ్ విడుదల కోసం న్యాయపరంగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. రైట్గా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావటంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో క్షేత్ర పరిసరాలు కిటకిటలాడాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. యాదగిరీశుడు ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోందని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. భక్తుల రద్దీతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కారు పార్కింగ్, బస్టాండ్ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఆలయ ఈవో వెంకట్రావు ఆలయ పరిసరాల్లో తిరుగుతూ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించినట్లు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో ఈ నెల ఓ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతుంది. అదే గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్ అనే యువకుడు ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళను గమనించి ఆమెకు శ్వాస ఆడకుండా హత్య చేశాడు. అనంతరం మహిళ మెడలో ఉన్న పుస్తెల్ తాడును, ఇంట్లో ఉన్న 2,720 రూపాయల నగదును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై హాత్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఈ ఘాతకానికి పాల్పడిన దుండగుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంట్లో ఒంటరిగా ఉందని పోయి డబ్బుల విషయంలో ఆమెని దిండితోని నూరు ప్రెస్ చేసి చనిపోవడం జరిగింది. ప్రెస్ చేస్తే ఆమె శ్వాస ఆడక సఫికేషన్ మన అన్సిసియా సఫికేషన్ ద్వారా చనిపోయింది ఆమె. తర్వాత మాకు రిపోర్ట్ వచ్చింది. తెలంగాణ ఆమె కంప్లైంట్ వాళ్ళ పాప చుంట కూడా కంప్లైంట్ చేస్తే కేసు ఎస్ఐ గారు కట్టడం జరిగింది. ఈ కేసులో సిఐ గారు
హైదరాబాద్ రూరల్ సిఐ గారు హనుమంతు ప్లస్ ఎస్ఐ గారు వాసి గారు ఇద్దరు కలిసి ఆమె ఐడి కార్డు తీసుకొని రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నేరస్తుడి సస్పెక్ట్ అనుమానం పరంగా విచారణ చేస్తే కేసు కమిట్ అయింది, కన్ఫెషన్ అయింది. తర్వాత నేరస్తుని పట్టుకొని విచారణ చేస్తే ఆ నేరం ఒప్పుకోవడం జరిగింది. దొంగతనం హత్య చేసేటప్పుడు కూడా ఆ గుండు పోయేటప్పుడు ఆ గుండెలో వచ్చింది గుండె కోసం కాబట్టి ఆ దొంగతనం చేసుకుని గుండు కుసలు తాడు వేసుకుంటూ ఆ ఇంటాక్ట్గా అది దొరకడం జరిగింది. దాన్ని కంప్లైంట్ పార్టీ వాళ్ళు కూడా మాది బోర్డర్ని నమ్మి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఏమైనా కూడా నేరస్తుని పట్టుకున్నందుకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాం ఎస్పీ గారు తరఫున. ఇదంతా ఎస్పీ గారి పర్యవేక్షణలోనే మడసాన్ గేమ్ను చేయించడం జరిగింది. నేరస్తులు గ్రామాల్లో యువత ఈ బెట్టింగ్స్ యాప్స్ కానీ పేకాట గేమ్స్ కానీ కాకుండా ఇట్లాంటి అలవాటు పడి ఇలాంటి నేరాలు పాల్పడుతున్నారు. ఇట్లాంటి నేరాలు పడితే శిక్షలు పడి జైలు పాలవుతారు. కాబట్టి అలాంటి బెట్టింగ్స్ యాప్స్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్కి చెప్పండి, వాళ్ళంతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా కేసు పట్టి కోర్టుకు పంపడం జరుగుతుంది జైలుకు. మళ్ళీ ఇట్లాంటి యువతకు హెచ్చరిక ఉంది, కనుక ఇలాంటి నేరాలు పాల్పడితే జైలు శిక్ష అనుభవించి లైఫ్ అంతా పోతుంది. కాబట్టి ఏదైనా పని చేసుకొని ఏదో ఇంత పని చేసుకొని బతకడానికి నేర్చుకోవాలి. కానీ ఇలాంటి దొంగతనాలు, ఇలాంటి హత్యల కేసులో, ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో పోకుండా ఉండాలని కోరుతున్నాము హైదరాబాద్ సబ్ డివిజన్ తరఫున. ఇవి ఇప్పుడున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.